అంటే ముల్కీ ఉద్యమం అనేది ఒక ప్రాతినిధ్యాన్ని సాధించుకోవటానికి జరిగిన ఉద్యమం. ఉద్యోగం కోసం మాత్రమే కాదు, పాలనా యంత్రాంగంలో ఒక ప్రాతినిధ్యాన్ని సాధించుకోవటానికి జరిగిన ఉద్యమం. స్థానీయమైనటువంటి సంస్కృతిని, అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం. ముల్కీ ఉద్యమం అనేది అంత మాత్రమే కాదు, దానికి చాలా కీలకమైన ఇంకొక మూల సూత్రం ఏంటంటే, ఇక్కడి ఉద్యోగాలు దొరకటం మాత్రమే కాదు, ప్రజల పట్ల జవాబుదారీతనంతో పనిచేయగలమనేటువంటి ఒక మూల సూత్రాన్ని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇది ఒక రకంగా తెలంగాణలో ఒక స్థానికతను, ఒక అస్తిత్వాన్ని, భాగస్వామ్యాన్ని డిమాండ్ చేస్తూ సాగినటువంటి ఉద్యమంగా దాన్ని చూడాలి మనం. ఇది ముల్కీ ఉద్యమానికి ఉండే ప్రత్యేకత. చాలామంది ఏం చెప్తారంటే, ముస్లింలం ఒకటనే సూత్రం ప్రధానమా, స్థానికుల భాగస్వామ్యం ముఖ్యమా అనేది కనుక మనం పరిశీలిస్తే